ఓకే, నేను మీకు ఒక స్లైడ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఒక స్లైడ్ ఫార్వర్డ్ చేస్తాను. క్లాసెస్ అందరికీ క్లియర్ కదా? నేను చెప్పేస్తూ వెళ్తున్నానండి, మీరు ప్రాపర్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. అది మీ జాబ్ రావటం అనేది మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనే దాన్ని బేస్గా చేసుకుంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఎంత డెప్త్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రాపర్గా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి, నోట్స్ చదవండి. ఓకే, ఇక్కడ 10,000 పే చేసినంత ఈజీ కాదు. మీరు హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేశారు అనే దాన్ని బేస్గా చేసుకుని ఉంటుంది మీకు జాబ్ రావటం అనేది. సో ఇక్కడ 10,000 పే చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏముంది, ఎవరి దగ్గర 10,000 ఉంటుంది. బట్ మీరు జాబ్ రావాలంటే మాత్రం మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి, డెప్త్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మీకు ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ జాబ్ కూడా వస్తుంది. ఓకేనా? 1 minute. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి తీసుకోండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో ఎస్ఏపిలో టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ వర్క్ అండి, ఎండ్ యూజర్ వర్క్. బట్ మీకు తెలియాలి, ఎందువల్లంటే ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే కదా. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది ఎండ్ యూజర్ వర్క్. బట్ మీకు కూడా నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి. In SAP, we have 3 types of interest calculations. SAP లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్? 3 types of the interest calculations ఉన్నాయి. In SAP, we have 3 types of the interest calculations. 3 types ఉన్నాయండి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి. నేను టైప్ చేశాను ఆల్రెడీ, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేసేయండి. నోట్స్ చదువుతున్నారా? నేను చెప్పిన నోట్స్ చదువుతున్నారా? ప్రాపర్గా చదవండి. నాకు నిన్న ఎవరో కాల్ చేశారు, ఒక ఆయన పర్సన్. ఎస్ఐపి ట్రైనింగ్ 30,000 ఛార్జ్ చేశారంట. 45 క్లాసెస్ చెప్పారంట. 45 క్లాసెస్కి ఎస్ఐపి అయిపోయిందని చెప్పారంట. ఎలా అయిపోతుంది 45 క్లాసెస్కి? మనం ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అయింది మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు ఒక పర్సన్. ఆయన 45 అంటే ఆయన చెప్పే క్లాసెస్ కోర్స్ అయిపోయిన నోట్స్ కూడా చెప్పారంట ఆయన. మనం ఎన్ని క్లాసెస్ చెప్పుకున్నప్పటి వరకు? 58 classes. So not 58 classes. 50 అయినా? 50 కాదే, 50 కాదు, మోర్ దాన్ 50 చెప్పాం. ఓకే, ఎనీవే చూడండి. సో ఏంటంటే మనకి క్లాసెస్ మనము ఆల్మోస్ట్ 70 క్లాసెస్ చెప్తాను నేను. 74 అట్లా రావచ్చు మేబీ. సో అన్ని చెప్పుకున్నా ఇంకా ఉంటాయి నేర్చుకోవాల్సినవి, చాలా ఉంటాయి. అది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ అది ఎస్ఏపి అనేది. బట్ మనం చెప్పే క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ మీరు ఓన్గా కూడా కొన్ని టాపిక్స్ నేర్చుకోవాలి. ఒక 2 టాపిక్స్ చెప్తాను నేను మీకు, అవి మీరు ఓన్గా నేర్చుకోండి. కొన్ని థియరిటికల్గా నేర్చుకోవాలి కొన్ని. సో 45 క్లాసెస్ 20 క్లాసెస్కి ఏం అవ్వదండి. మీరు మాత్రం ప్రాపర్గా, ఎందుకంటే ఒకప్పుడు 45 క్లాసెస్ చెప్తే ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడగడం కూడా కొంచెం డెప్త్గా వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే ప్రాపర్గా నేర్చుకోవాలి. సో 55 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. మనం ఇంకా అట్లీస్ట్ ఒక 20 క్లాసెస్ 15 క్లాసెస్ ఉంటాయి. ఈ నెక్స్ట్ మంత్ 10th క్లాస్ కోచింగ్ కంప్లీట్ అవ్వదండి, అది కూడా చెప్తున్నాను. బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, మీరు అయిపోతుంది అనుకుంటారేమో.
బ్యాచ్ స్టార్ట్ అయినా ఒక 3-4 డేస్ వాళ్ళకి క్లాసెస్ చెప్పేసి తర్వాత మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. చూడండి, క్లాసెస్ అర్థమవుతుంది కదా, అందరికీ క్లియర్ కదా? ఎవరికి డౌట్? 10 మెంబర్స్ ఉన్నారు, అందరికీ క్లియర్ కదా? ఎవరు డౌట్ ఉన్నారు ఎవరు లేరు కదా? ఇంకోటి, అవుట్పుట్స్ అన్ని ప్రాపర్ గా వస్తున్నాయి, మనం ఏది కూడా మిస్ చేయట్లేదు. అంటే కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను, మీరు ఏమైతే నేర్చుకుంటున్నారో మీరు జాబ్ లోకి వెళ్ళినా సరే కాన్ఫిగరేషన్స్, ఆ స్టెప్స్ అవన్నీ యాజ్ గా ఉంటాయండి. యాజ్ గా ఉంటుంది. ఒక చేంజ్ అయితే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఏమైనా చిన్నవి చేంజ్ అవ్వచ్చు. ఒక 5% వరకు చేంజ్ అవ్వచ్చు. అది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంటుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. దాన్ని ఎవరేం చేయలేము. సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్యాటర్న్ అనేది మీరు జాబ్ లోకి వెళ్ళినా సరే యూజ్ చేస్తారు. ప్రతి స్టెప్ కూడా మీకు రేపు జాబ్ లో మీకు యూజ్ అవుతుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, ఎందువల్ల ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ కూడా చాలా మంది, కొంతమంది కాల్ చేస్తుంటారు, సార్ డౌట్స్ ఉంటే కొన్ని మీ వీడియోస్ చూస్తుంటాము, మాకు చాలా యూజ్ అవుతుంది అని. ఓకే, కాబట్టి లైట్ తీసుకోకండి, డెప్త్ గా ప్రిపేర్ అవ్వాలి, ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ చదువుకోవాలి. ఓకే, సో చూడండి, టోటల్ గా మనకి 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సో బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ జిఎల్ అకౌంట్ బ్యాలెన్సెస్. ఎగ్జాంపుల్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్. ఇది బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్ఐపిలో ఎక్కువగా వాడేది బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. తర్వాత ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆన్ వెండర్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ బ్యాలెన్సెస్. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అన్నమాట. తర్వాత పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఇది మాక్సిమం యూజ్ చేయరు. అంటే లేట్ గా మనం ఏదన్నా పేమెంట్స్ ఏమైనా చేసాం, వేరే వాళ్ళకి పేమెంట్ చేసాం అనుకుందాం, సో పెనాల్టీ యాడ్ అవుతుంది. దీన్ని పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అంటారు. సో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బ్రాకెట్ లో ఎస్ ఉంది. ఎస్ అంటే ఏంటో చెప్తాను మీకు, చూడండి. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పి ఉంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జెడ్ ఉంది. 3 ఉన్నాయి. మేజర్ గా వాడేది బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ యాజ్ వెల్ యాజ్ ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఈ 2నే ఉపయోగిస్తారు. ఓకే, ఈ 2 ఆప్షన్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటారు. నేను మీకు ఓవర్ వ్యూ చూపిస్తాను, మీరే అనాలిసిస్ చేసేసి ప్రాపర్ గా అవుట్పుట్ ఉందో లేదో మీరే చెక్ చేసుకోవాలి, మీరే ఓన్గా అనాలిసిస్ చేయాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఒక కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు చెప్తారు, మిగిలిన వీడియోస్ ఇచ్చి చేసేయమంటారు. ఒక 2 కాన్సెప్ట్స్ చెప్పామనుకోండి, మిగిలినవి వీడియో చూసి చేయమంటారు. అట్లా కూడా ఉంటుంది. మనం అట్లా కాదు, మ్యాక్సిమం 90% చెప్తున్నాను మీకు. బట్ మీరు కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ ఫాలో అవ్వాలి. ఎందువల్ల అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే ఫైన్, వెళ్ళండి. సో నేను మీకు ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవన్నీ కూడా టైప్ చేస్తున్నాయి ఆల్రెడీ, మీరు ఓపెన్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. టోటల్ గా 7 స్టెప్స్ ఉన్నాయి. చూడండి, 7 స్టెప్స్. తర్వాత జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, ఒక 1 lakh లోన్ తీసుకున్నట్లు. తర్వాత వాటిపైన ఒక 10% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తాం. తర్వాత ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, 9th స్టెప్. ఇవన్నీ కూడా స్టెప్స్. ఓకే, ఇవన్నీ ఏంటి? స్టెప్స్ అన్నమాట. వెళ్ళండి, ఫస్ట్ వన్, డిఫైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ OB46. బట్ మనం పాత్ ద్వారా వెళ్దాము. సో కంప్లీట్ ఇక్కడ టీ కోడ్స్ ఉన్నాయి చూడండి, నేను కంప్లీట్ పాత్ ద్వారా వెళ్తున్నాను. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ
Financial accounting global settings new. Financial accounting global settings new. General ledger accounting new. General ledger accounting new. Business transactions. Bank account interest calculation. Interest calculation global settings. Define interest calculation types. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ కాన్ఫిగరేషన్ సంబంధించిన టీ కోడ్ కావాలంటే ఇది ప్రొసీజర్ ఆయన చేశారు కదా. లేదంటే మీరు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ పేపర్ సింబల్ చూసారా, అక్కడికి వెళ్ళాలి. అది చూసారా ఒక స్పెట్ సింబల్ ఉంది. ఇక్కడ చదివితే మీకు ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం ఏంటనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఫీల్డ్, ఏ ఫీల్డ్ ఎందుకు ఫిల్ చేస్తున్నాం అనేది కంట్రోల్ ప్లస్ F1 ఇస్తే తెలుస్తుంది. మీకు చెప్పాను ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేయలేం కదా. సో ఇక్కడ చదువుకోండి మీకు క్లారిటీ వస్తుంది. మీకు యాక్చువల్గా నోట్స్ చెప్తాను, ఇక్కడ నుండి కాపీ చేస్తాం. నేను కాదు, ఏ ట్రైనర్ చెప్పానో ఇక్కడ నుండి కాపీ చేస్తాడు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. సో ఇక్కడ INT ఐడి అంటే ఇంట్రెస్ట్ ఐడి ఇవ్వాలేదన్నా. ఇంట్రెస్ట్ ఐడి ఏమిద్దాం, A1 ఇస్తారా? A1 ఇచ్చాము. నేమ్ ఇవ్వండి. బ్యాలెన్స్ 10% మంత్లీ. 10% మంత్లీ. నెక్స్ట్ ఐటమ్ INT క్యాలిక్యులేషన్ టైప్ అని ఉంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూసారా, నేను మీకు 3 చెప్పాను. ఐటమ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్, బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, PSZ బ్రాకెట్ లో ఉన్నాయి. నేను చెప్పాను మీకు ఫస్ట్ లో చెప్పాను 3 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ చెప్పాను. ఈ 3 ఉంటాయి SAP లో. అలాగే బ్రాకెట్ లో S, P అండ్ Z ఉన్నాయి కూడా చెప్పాను మీకు నేను. సో ఏంటవి ఇవన్నమాట చూసారా, Z ఉంది, అవి క్లియర్ కదా. రైట్, సో S తీసుకుందాం. S అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నాను నేను. కంటిన్యూ చేయండి. ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సేవ్. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, A1 ఇచ్చాం. ఎక్సెల్ షీట్ లో యాడ్ చేయండి. కాన్ఫిగరేషన్ తర్వాత A1 యాడ్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేస్తాం మనం, A1 ఇచ్చాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ఏంటి మంది, A1 అనేది డిఫైన్ చేసాం, కాన్ఫిగర్ చేసాం. యూ కెన్ చూస్ ఎనీ 2 డిజిట్స్. ఇట్స్ మే బి న్యూమరికల్ ఆర్ ఇట్స్ మే బి ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వెళ్ళండి. డిఫైన్ అకౌంట్ బ్యాలెన్స్ వెళ్ళిపోయారా. ఓకే, డిఫైన్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేషన్ సేమ్ అక్కడే ఉంటుంది. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. వెయిట్ ఎక్కడ కాదు, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ వెళ్ళండి. వెయిట్ ఇది కాదు, ఇక్కడ ఏముంది, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ వెళ్ళారు కదా. ఇది కాదు, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లోకి వెళ్ళండి. ఇక్కడే ఉన్నారు కదా, బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లోనే సెకండ్ వన్ అంతే. ప్రిపేర్ అకౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, అది సెకండ్ వన్ కదా. ఓకే, అది కరెక్ట్. వెళ్ళండి. ఓకే, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఓకే, ఇన్వెంటరీ. ఇక్కడ ఏమి ఇచ్చాము, యాక్చువల్గా మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ A1 చేసాం. సో A1 డిఫైన్ చేసాం కాబట్టి A1 ఇస్తున్నాం. తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పీరియడ్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ అవ్వాలి, మంత్లీ క్యాలిక్యులేట్ అవ్వాలా, 2 months ఒకసారి అవ్వాలా, 3 months కావాలా, 12 months కావాలా. సో మంత్లీ కదా ఇంట్రెస్ట్ అంటే, సో మంత్లీ తీసుకోండి 01.
నెక్స్ట్ క్యాలెండర్ టైప్ లోకి వెళ్ళండి. క్యాలెండర్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ లాస్ట్ లో జీ తీసుకుందాం. జీ అంటే మీనింగ్ ఏంటి? కొన్ని మంత్స్ లో 28 ఉంటాయండి. అలాగే కొన్ని 28 డేస్ ఉంటాయి. కొన్ని మంత్స్ లో 28 డేస్ నుండి 31 డేస్ ఉంటాయి. మన క్యాలెండర్ లో చూడండి, మినిమం 28 డేస్ ఉంటాయి ఒక మంత్ లో. అలాగే మాక్సిమం ఎన్ని ఉంటాయి? 31 ఉంటాయి. అలాగే 365 డేస్ తీసుకుంటున్నాం కాబట్టి జీ తీసుకోవాలి. ఓకే, కంటిన్యూ చేస్తాం. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కిందకి వెళ్ళండి. బ్యాలెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ స్టెప్ కంప్లీటెడ్ అయిపోయింది. డిఫైన్ ఇంట్రెస్ట్ రేట్ వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో ఉంటుంది చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో డిఫైన్ అది కాదు, డిఫైన్ డిఫైన్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇంతకు ముందు A1 ఇచ్చాం కదా, అది కాదు ఇవ్వాల్సింది ఇక్కడ. అది కరెక్టే. A1 ఇవ్వండి. A1 కాదు, ఐఎమ్ సారీ, కొత్తగా తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ కి సంబంధించింది కదా. మణికంఠ కదా మీ పేరు. M ఇవ్వండి. M1. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. M1 తీసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఆర్ కాదు, ఫర్, FOR. నెక్స్ట్ సిఆర్ ఇవ్వండి. సిఆర్ షార్ట్ టెక్స్ట్ లో ఇస్తాను. సిఆర్ అంటే ఏంటి? క్రెడిట్. INT అంటే ఇంట్రెస్ట్. అక్కడే సిఆర్ దగ్గరే స్పేస్ INT అంటే ఇంట్రెస్ట్. BL అంటే బ్యాలెన్స్ షీట్. BL. INT అంటే ఇంట్రెస్ట్. ఓకేనా? INT అంటే ఇంట్రెస్ట్. తర్వాత డేట్ ఫ్రమ్ ఏ రోజు నుండి అప్లికబుల్ అవ్వాలి ఇంట్రెస్ట్ అనేది. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుందాం. 01/04 నేను చెప్తాను. 01/04/2023 మన ఫైనాన్స్ ఇయర్ అప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. కరెన్సీ INR. కరెన్సీ ఏంటి? INR. సో ఇది క్రెడిట్ సైడ్ అన్నమాట. సో డెబిట్ సైడ్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. క్రెడిట్ చేసాం కదా, డెబిట్ కూడా చేద్దాము. ఇక్కడ ఏమి ఇస్తారు? M2 ఇవ్వండి. M1 ఇచ్చేసాం కదా, M2 ఇస్తున్నాం. ఓకే, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ స్పెల్లింగ్ చూడండి, CREDIT కదా. క్రెడిట్. డెబిట్ కంప్లీట్ అయిపోయింది. క్రెడిట్ ఇవ్వాలి. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్. క్రెడిట్ ఇచ్చావు ప్రొవిజన్. క్రెడిట్ ఇచ్చారండి వాళ్ళు. ఓకే, సారీ, క్రెడిట్ ఇచ్చాం కదా, సారీ, డెబిట్ ఇవ్వాలి. కరెక్ట్, డెబిట్ ఇంట్రెస్ట్. సారీ, ఓకే, అవును కదా, సారీ. డెబిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ కరెక్ట్. ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. సో నెక్స్ట్ DR అంటే డెబిట్, INT అంటే ఇంట్రెస్ట్, BL అంటే బ్యాలెన్స్ షీట్, INT అంటే ఇంట్రెస్ట్. ఓకే, డేట్ ఫ్రమ్ 01/04/2023. కరెన్సీ INR. ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్, కంప్లీటెడ్. బ్యాక్ వెళ్ళండి. చూడండి. ఓకే, ఇది 2 క్రియేట్ చేస్తాం మనం. క్రెడిట్ ఇంట్రెస్ట్ కి M1, డెబిట్ ఇంట్రెస్ట్ కి M2, 2 క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ టైం డిపెండెంట్ టర్మ్స్ కదా. ఇక్కడ M1 M2 యాడ్ చేయండి. అక్కడ గుర్తుంటుంది మనకి. పైన
ఇలా యాడ్ చేసుకుంటే ఎక్సెల్లో మీకు క్లారిటీ ఉంటుంది. M1 M2 డిఫైన్ టర్మ్ డిపెండెంట్ టైం డిపెండెంట్ టర్మ్స్ వెళ్ళండి. అది ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ పార్ట్ న్యూమెట్రిక్ వెళ్ళండి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇండికేటర్ ఏమి ఇచ్చాము? M1 ఫస్ట్ ఏమి ఇచ్చాము? A1 కదా, A1 ఇవ్వాలి ఇక్కడ. A1 కంట్రీకి INR, కరెన్సీకి INR టైప్ చేయండి, మాన్యువల్గా టైప్ చేయండి. INR ఎఫెక్టెడ్ ఫ్రమ్ అన్నాడు. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ 01/04/2023. సీక్వెన్షియల్ నంబర్ 1 ఇవ్వండి. ఫస్ట్ కదా, ఇది A1 ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. A1 ఇచ్చాం. టర్మ్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఫస్ట్ మనం క్రెడిట్ కదా చేసింది, క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ అనమాట. తీసుకోవాలి, దానికి సంబంధించి మనం చూస్తుంది బ్యాలెన్స్ షీటే కదా. క్రెడిట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ రిఫరెన్స్ ఇంట్రెస్ట్ రేటు ఏది క్యాలిక్యులేట్ అవ్వాలి? A1 A2 2 క్రియేట్ చేస్తాం. డ్రాప్ డౌన్ చేయండి. క్రెడిట్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాము? M1 కదా, M1 క్రియేట్ చేస్తాం. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది కింద. లోకి వెళ్ళండి. M1 అదిగో వెళ్ళిపోయిందా? చూసారా? M1 M2. M1 అంటే ఏంటి? క్రెడిట్ ఇంట్రెస్ట్. M1 ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటి? A1. తర్వాత కరెన్సీ INR ఎఫెక్టెడ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ స్టార్టింగ్ నుంచి 01/04/2023. సీక్వెన్షియల్ నంబర్ 1 ఇచ్చేసాం కదా, 2 ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ 1 యూజ్ చేసాం, ఫస్ట్ 1 ఇచ్చాం. ఈ సెకండ్ 1 కాబట్టి 2 ఇస్తున్నాం. తర్వాత క్రెడిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. క్రెడిట్ డెబిటా? ఫస్ట్ క్రెడిట్ ఇచ్చేసాం కదా, డెబిట్ ఇంట్రెస్ట్ అంతే. డెబిట్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇంట్రెస్ట్ అంతే. ఇక్కడ ఏమి ఇవ్వాలి? M2 ఇవ్వాలి. M2 మనం డిఫైన్ చేసాం చూడండి. డెబిట్ ఇంట్రెస్ట్. ఓకే, కంటిన్యూ. ఓకే, సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ అసైన్మెంట్ చేసేసాము. నెక్స్ట్ టేబుల్ చూడండి. 5th వన్ ఇంట్రెస్ట్ వాల్యూస్. ఎంటర్ ఇంట్రెస్ట్ వాల్యూస్. ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలని వాల్యూస్ ఇద్దాము. సేమ్ పాత్. ఇన్వెంటరీస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాము? M1 M2 ఇవ్వండి. అవే కదా ఇచ్చింది. సో ఎక్కడ చేసాం? ఇది M1 M2 అనేది థర్డ్ కాన్ఫిగరేషన్ లో చేసాం చూడండి. అవి ఇక్కడ తీసుకుంటున్నాం. M1 కింద M2. మీరు డ్రాప్ డౌన్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్ గా కూడా టైప్ చేయొచ్చు. వ్యాలిడ్ ఫ్రమ్ 01/04/2023. ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటున్నాం. ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి? ఎగ్జాంపుల్ 10%, 10 రూపీస్ అనుకో, 10%. సెకండ్ వన్ ఎంత క్యాలిక్యులేట్ అవ్వాలి? ఎగ్జాంపుల్ 8%. 10 ఇచ్చినా ఓకే, అలాగే ఇవ్వచ్చు. ఓకేనా? ఎంటర్, సేవ్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి.
నెక్స్ట్ ఏముంది చూడండి, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఆ నంబర్స్ మనవి కాదు, 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఒకటి, అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఒకటి, 2 తీసుకోవాలి. వెళ్ళండి, FS00 మనకి లోన్స్ ఏమైనా జిఎల్ గ్రూప్ ఉందా? ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. OBD4 లో గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీస్ ని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇక్కడ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ కానీ టర్మ్ లోన్స్ కానీ ఉందా చూడండి. సెక్యూర్డ్ లోన్స్ 100, 300 తీసుకుందాం. వెళ్ళండి, FS00 క్రియేట్. కన్విట్ చేయండి. బ్యాలెన్స్ షీట్, లోన్స్ అంటే బ్యాలెన్స్ షీటే కదా. బ్యాలెన్స్ షీట్, టర్మ్ లోన్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. కంట్రోల్ డేటా, ఏసీఏనా? ఓకే, ఏసీ పెట్టేనా. కంట్రోల్ డేటా, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G005 తీసుకోండి. ఇక్కడ G005 తీసుకోండి. చూద్దాము, బ్యాంక్ అకౌంట్స్ కదా, అప్లికేటెడ్ వ్యాలిడేటర్. ఓకే, ఇదే తీసుకోవాలి. కొంచెం డౌన్కి రండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు, ఇంట్రెస్ట్ ఇండికేటర్ ఉందా? ఇంట్రెస్ట్ ఇండికేటర్ మనం ఏం ఇచ్చాము, డ్రాప్ డౌన్ చేయండి. A1 ఇచ్చాము కదా, A1 కనిపిస్తుంది మీకు. A1 ఎక్కడ చూడండి, అదిగో A1. ఓకేనా, A1 ఇవ్వాలి. ఇక్కడ A1 ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. A1 అనేది యాడ్ చేయాలి ఇక్కడ. అంటే మీరు A1 అంటే A1 కాదు, మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఇండికేటర్ క్రియేట్ చేశారో అది ఇవ్వాలండి. లేకపోతే మీకు అవ్వదు, ప్రాపర్ గా క్యాల్కులేషన్ వాటికి రాదు. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేయాలి ఇక్కడ, మర్చిపోవద్దు. మీరు మర్చిపోయి మళ్ళీ మీకు అవుట్పుట్ కనిపించదండి. ఓకేనా, నెక్స్ట్ జిఎల్ అకౌంట్ సేవ్ చేసేయండి. ఇంట్రెస్ట్ పే చేసినట్టు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకోవచ్చు. FS00 వెళ్ళండి, FS00 అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోండి. 400, 308 తీసుకున్నాం నంబర్ అనేది. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ comes under profit and loss statement. ఇంట్రెస్ట్ పెయిడ్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. బ్యాలెన్స్ షీట్ కాదు, అది ప్రాఫిట్ అండ్ లాస్ కిందే వస్తుంది. అది ఇంట్రెస్ట్ అనేది ఏంటి, లోన్ కాదండి. అది బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి, అసెట్స్, లయబిలిటీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం మనం, ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తున్నాం. Line item display, short key 001, create bank interest G001 and save. Save. Next configuration చూడండి, 7th one అనుకుంటాను. Prepare GL account balances interest calculation OBV2. వెళ్ళండి, OBV2కి వెళ్ళండి. OBV2 OBV2
వెళ్ళిపోయారా? ఓకే. అయ్యో! సరే ఓకే. ఫైన్. నో ఇష్యూ. ఓబీ వీటికి వచ్చి ఇక్కడ ఏంటి ఇలా ఉంది ఇది? వెయిట్. ఇంకా ఉండాలి కదా! సింబల్స్‌లోకి వెళ్ళండి. పైన సింబల్స్ ఉంది కదా! అక్కడికి వెళ్ళండి. సింబల్స్. పైన అకౌంట్స్ ఉంది. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్. అన్ని చేయండి. ఇక్కడ అకౌంట్ సింబల్ దగ్గర ఏం చేస్తారంటే డ్రాప్ డౌన్ చేయండి. వెయిట్. ఇంట్రెస్ట్ పెయిడ్ 0002 ఉంది కదా, తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ 0002 ఇంట్రెస్ట్ పెయిడ్ అనమాట అది. ఓకేనా? తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఇవ్వండి. రైట్ సైడ్ ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. కరెన్సీ ఐఎన్ఆర్. సో ఇంట్రెస్ట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఏమి ఇచ్చాము ఇక్కడ డ్రాప్ డౌన్ అవ్వదు. సో నెంబర్ ఇవ్వాలి. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళి నెంబర్ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ FS00 ఇంట్రెస్ట్ పెయిడ్ 400,308 400,308 ఇవ్వండి. సో అక్కడ నంబర్ అనేది జిఎల్ అకౌంట్ నంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ అగైన్ డ్రాప్ డౌన్ చేసి సింబల్స్ దగ్గరికి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఇవ్వాలి. 2000 ఉందా? చూడండి క్రిందికి రండి. 2000 జిఎల్ అకౌంట్ కదా, జిఎల్ ద్వారా ఇవ్వండి. ఐఎన్ఆర్ అక్కడ ఏం చేస్తారంటే ప్లస్ ఇచ్చేయండి. అకౌంట్ ఇవ్వద్దు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. ప్లస్ అగైన్ ప్లస్ ఇవ్వండి ఎండింగ్ వరకు ఇవ్వండి. ఆల్మోస్ట్ 10 డిజిట్స్ వస్తాయి అనుకుంటా మేబీ. ఓకే, ఐఎన్ఆర్ ఇచ్చారు, ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఓకే, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. సేవ్, కంటిన్యూ. ఓకేనా? చేంజెస్ హ్యాస్ బీన్ మేడ్, కంప్లీట్. సేవ్ అయిపోయిందా? ఇంకోసారి చేయండి. సేవ్ చేశారా? ఓకే, ఫైన్. సేవ్ కంప్లీట్ అయిపోయింది. ఫైన్, నో ఇష్యూ. నెక్స్ట్ స్టెప్ నేను 1 by 1 కాల్ చేస్తాను. ఇంట్రెస్ట్ ట్రైనింగ్ ఎలా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొంచెం నేను ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నేను కాల్ చేస్తాను మీకు 1 by 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ జిఎల్ పోస్టింగ్. ఓకే, 1 lakh లోన్ తీసుకున్నట్టు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాము. F-02కి వెళ్ళండి. సింగిల్ స్క్రీన్ లో చేద్దాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు టర్మ్ లోన్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. డేట్ ఇవ్వండి. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. 48 డెబిట్ కదా, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు. అమౌంట్ 1 lakh ఇవ్వండి. అమౌంట్ 1 lakh ఇవ్వండి. టర్మ్ లోన్ కింద 50 ఇవ్వండి. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. టర్మ్ లోన్ టర్మ్ లోన్ 400, 300 ఇచ్చాం కదా అది. ఓకే, టర్మ్ లోన్ ఇచ్చాం కదా. ఎంత మీరు 1 lakh పోస్ట్ చేస్తారా? ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి. వ్యాలిడేట్ అడుగుతుంది మేబీ. చూసారా? వ్యాలిడేట్ ఇవ్వాలి. డేట్ కూడా ఇవ్వండి. పైన వ్యాలిడేట్ ఈరోజు డేట్ ఇవ్వండి.
enter, save. Go to document, simulate. Bank account data to term loan account. Post chain and repost chain. Okay, fine. Next step. ఏముంది? జిఎల్ పోస్టింగ్ ఒకటి ఇంట్రెస్ట్కి సంబంధించి ఒక 10,000 పోస్ట్ చేద్దాము. ఎంట్రీ డిడక్ట్ అవుతుంది కానీ మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ అవ్వకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఈరోజే కదా తీసుకున్నాము. సరే చూద్దాం. వెళ్ళండి. F-02 టర్మ్ లోన్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టర్మ్ లోన్ పే చేస్తాం, 10,000 చేస్తున్నాం ఎగ్జాంపుల్. ఇంట్రెస్ట్ పే చేస్తాం. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. 1 lakh లోన్ తీసుకున్నాం, దానికి 10% అంటే ఎంత? 10,000. టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇవ్వండి. 50 ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. వ్యాలిడేట్ కూడా ఇవ్వండి, తీసుకోకపోవచ్చు. ఎంటర్. స్టార్ ప్లస్ అమౌంట్. Go to document, simulate, term loan account data to bank account, post. Okay, fine, completed. So మనం ఏం చేద్దాం ఇక్కడ? ఇంట్రెస్ట్ ని క్యాల్కులేట్ చేద్దాం. చూద్దాం. మనకంటే 10,000 డిడక్ట్ అయిన లోన్ వాటికి సంబంధించిన స్టేట్మెంట్ రావాలి. చూద్దాం, వస్తే ఓకే కాన్ఫిడెన్స్, లేకపోతే రాంగ్ చేసినట్లు. F.52 F.52 మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్, టర్మ్ లోన్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. కంపెనీ కోడ్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పీరియడ్ ఉంది కదా, ఫైనాన్షియల్ స్టార్టింగ్ డేట్ ఇవ్వండి. 01/04/2023. 2 దగ్గర ఈ రోజు డేట్ ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, సక్సెస్ అయిపోయిందా లేదా? మొత్తం చెక్ చేయండి, ప్రతిదీ చూడండి. ఏ అవుట్పుట్ దేనికి వచ్చింది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇది ప్రాపర్ అవుట్పుట్, నన్నేం అడగదు, మీరే చెక్ చేయండి, అనాలిసిస్ చేయాలి ప్రతిదీ కూడా. క్లియరా? ఎస్ ఆర్ నో? క్లియర్ కదా? ప్రాపర్ గా చెక్ చేయండి ఏ అవుట్పుట్. ఇంకా నన్ను అడిగే స్టేజ్ దాటిపోయి అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. మీ అందరికి బిఫోర్ జాయినింగ్ ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది ఎస్ఏపి గురించి? క్లారిటీ అనిపిస్తుందా? అందరికి అలాగే ఉందా? నాగజ్యోతి గారికి అండ్ ఎవరు ఎస్ఆర్ ఎవరు? ఈరోజు ప్రతిభ గారు కూడా జాయిన్ అయ్యారా? ప్రతిభ మేడం, గుడ్ మార్నింగ్. ప్రతిభ గారు ఉన్నారా? Yeah, hi sir. Hi, good morning sir. గుడ్ మార్నింగ్ అండి. Sir, చెప్పండి సార్. ఏం లేదు, ఈరోజు మీరు జాయిన్ అయ్యారు కదా అందువల్ల. Yeah. ఓకే, ఇంకా నాగజ్యోతి. ఓకే, ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. అండ్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చెప్తాను. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసి జిఎల్ పోస్ట్ చేశారా? సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారండి మీరు? మణికంఠ గారు సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఉంది సార్ ఇంకోటి. ఎంట్రీ పోస్ట్ చేస్తారా? అంటే ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు, సెకండ్ కంపెనీ చూడాలి ఒకసారి.
ఓకే ఫైన్. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చెప్దాము. మేడం ప్రతిభా గారు మీరు ఏమైనా చేయగలరా? స్క్రీన్ షేర్ చేయగలరా? కుదురుతుందా? సార్ రేపటి నుండా సార్? లేదు ఈ రోజు చేయగలరా? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఎందుకంటే 2 కంపెనీ కోడ్స్ కావాలి కదా. సార్ యాక్చువల్‌గా నా దాంట్లో యాక్సెస్ పోయింది సార్. యాక్సెస్ అయిపోయినట్టుంది. అయ్యో! అవును సార్. నాది మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్నీ పోయాయి. ఎట్లా మరి యాక్సెస్ తీసుకుంటున్నారా లేదా? సార్ తీసుకుంటాను సార్. యాక్చువల్‌గా S4 హనా తీసుకుందాం అనుకున్నాను. దానిలోనే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అందులో చేస్తారా? మరి ఎట్లా మరి మనం చెప్దాం అనుకున్నాం కదా. ఏంటి ఇది అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ మీ సర్వర్‌లో. అసెట్ అకౌంటింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారా సార్ ఈ వీక్‌లో? అదే మీరు చేద్దామంటే నేను సర్వర్ తీసుకుంటాను. అదే సార్. అంటే నేను మళ్ళీ స్టార్టింగ్ నుండి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి. అలా ఓకే. సర్లేండి ఇంకేదో చేద్దాం. తీసుకోమంటే నేను తీసుకొని ట్రై చేస్తాను సార్ చేయడానికి. బట్ ఇంత తొందరగా అవుతుందో లేదో తెలీదు. అన్నీ అవసరం లేదు. మీరు జిఎల్ పోస్టింగ్స్ అవన్నీ చేసేసినా సరిపోతుంది. అన్నీ అవసరం లేదు. కొన్ని చేయాలి. సరే నేను వెళ్తూ చేస్తాను చూద్దాం. అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఫైన్. ఫైన్. నెక్స్ట్ చూడండి క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ ఇది ఓకే. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు మండేనా? ట్యూస్డే కదా. ఆఫీసెస్ ఉంటుందిగా రేపు చెప్దాంలే. సెకండ్ కంపెనీ కూడా ఎంట్రీ పోస్టింగ్ చేసి ఉండండి. మనకంటే రెడీ ఉండండి. ఓకేనా? జిఎల్ పోస్ట్ చేయాలి. సెకండ్ కంపెనీ కోడ్ పైన జిఎల్ పోస్ట్ చేయాలి. ఓకే. చేస్తేనే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఏమి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయింది. ఇంకేం చెప్పాము? జిఎస్టీ కంప్లీటెడ్ కదా. ఇన్పుట్ జిఎస్టీ అవుట్పుట్ జిఎస్టీ. జిఎస్టీ కంప్లీటెడ్. రెజ్యూమ్ ప్రిపరేషన్ అవ్వలేదు. కిందకి రండి. వాలిడేషన్స్ ఇంకా డౌన్ వచ్చింది. అవ్వలేదు. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్స్ అవ్వలేదు మనకి. క్రాస్ కంపెనీ కూడా పోస్టింగ్ అవ్వలేదు. ఇంకా డౌన్ రండి. LSMW అవ్వలేదు. O2C అవ్వలేదు. ఇంకా డౌన్ రండి. ఓకే ఫైన్. ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్. మనకి మంత్ 9th కానీ ఒక క్లారిటీ రాదు మాక్సిమం. అంటే 90% సిలబస్ అవ్వదు. తర్వాత కూడా పెండింగ్ ఉంటుంది. చేద్దాం, ఎలాగైనా కంప్లీట్ చేద్దాం. ఓకే క్లియర్ కదా అందరికి? ఎస్ సార్ నో? ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. బాబాయ్ గుడ్ డే. రేపు వేరే టాపిక్ డిస్కస్ చేద్దాము. మీరు ఏం చేస్తారంటే